హాయ్! హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే వెజ్ బిర్యానీ చేశాను. నేను ఈ టైప్‌లో వెజ్ బిర్యానీ చేసినప్పుడు టేస్ట్ అనేది అచ్చం ఫంక్షన్స్‌లో ఉంటది కదా బిర్యానీ, ఆ బిర్యానీ ఫ్లేవరే వస్తూ ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఈ బిర్యానీ చేసినప్పుడు నేనైతే మా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయను. బయట రూ. 5 ప్యాకెట్ ఉంటుంది కదా! ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఏస్తాను. ఏమో నాకైతే దానివల్ల ఆ ఫ్లేవర్ వస్తుందేమో అనిపిస్తుంది. ఇంకా ప్రాసెస్ ఏంటంటే కొంచెం నెయ్యి, ఆయిల్ ఏసుకొని కొంచెం వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ మనం బిర్యానీలోకి ఎన్ని వెజిటేబుల్స్ వేస్తామో అవన్నీ కూడా వెజిటేబుల్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి కాసేపు అయితే కొంచెం మగ్గనివ్వాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను తీసుకుంటున్నానని చెప్పాను కదా! రూ. 5 అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్. అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసేసి, అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చి స్మెల్ పోయినంత వరకు ఫ్రై చేసేసి, మనమైతే ఫస్ట్ అయితే రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి రైస్ కొంచెం ఆయిల్ అంతా పడుతుంది కదా రైస్‌కి. అది అయిపోయిన తర్వాత వాటర్ వేసి ముందుగా వెజిటబుల్స్ వేసేటప్పుడు కొంచెం సాల్టే వేసాం కాబట్టి ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ అనేది వేసుకొని కుక్కర్ అనేది లాక్ చేసేస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అందరము బిర్యానీలు చేస్తాం కానీ ఒక్కొక్కరి చేత్తో చేసిన బిర్యానీ ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది. మనం చేసే బిర్యానీ మాత్రం మామూలుగా ఉండదు. ఆర్ యూ లైక్ ద వీడియో? Subscribe for more videos. Please do like, share, subscribe. Bye bye.